సింహం నోట్లోంచి కంచి కామాక్షి తల్లిని దుర్గామాతని దర్శనం చేసుకున్నాక అక్కడ దగ్గరలోనే గాయత్రి మాత టెంపుల్ ఉందంటే చాలా విశిష్టత అంట. ఇక్కడ నెలకి 4 సార్లు యజ్ఞాలు చేస్తారంట. ఎవరి పేరు కావాలంటే వాళ్ళతో గోత్రనామాలు చెప్తే చేస్తారంట. నెక్స్ట్ ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. అవి ఇక్కడ ఉందంటే నేను ఎప్పుడు వెళ్ళలేదని వెళ్ళాను. చూడండి, ఆమె దర్శనం చేసుకుంటూ గాయత్రి మాత విశిష్టత గురించి చెప్పుకున్నాం. గాయత్రిని మించిన మంత్రం లేదు కదా. గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదం గయ త్రాయితి అనే పదంతో కూడుకుని ఉందన్నమాట. గయాన్ త్రాయితే ఇది గాయత్రి అంటే అని ఆదిశంకర్ల వారు తన భాష్యంలో వివరించారన్నమాట. గయలు అనగా ప్రాణంలోని అర్థం, త్రాయితే అనగా రక్షించడం. కనుక మొన్న బ్రహ్మసూత్రాలు కూడా చెప్పుకున్నాం ఇది. కనుక ప్రాణంను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం అన్నమాట. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాలు చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణము రచించారన్నమాట ఆయన. ఓం భూర్భువస్వః తత్స పితృవేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం అంటే పరమేశ్వరుడు సర్వరక్షకుడని, భూహ అంటే సత్స్వరూపుడు అంటే ఉనికి కలవాడని, భోహ అంటే చిత్ స్వరూపుడు జ్ఞానరూపుడని, స్వహ అంటే ఆనంద స్వరూపుడు దుఃఖరహితుడని, తత్ అట్టి సచ్చిదానంత లక్షణయుక్తమైన పరమేశ్వరుడని, సవితుహు అంటే ఈ సృష్టికర్తని, వరేణ్యం అంటే సుఖ స్వరూపుడొకటిచే జీవులందరి చేత ఆరాధించబడేవాడని, భర్గ అంటే శుద్ధ స్వరూపుడు అంటే పాపరహితుడని, దేవస్య అంటే అట్టి అనేక దివ్య గుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపమని, ధీమహి అంటే హృదయాంతరాల్లో ఆత్మలో ఏకమయని అంటే ఆత్మలోనే ఏకమైపోతుందని, యహ అంటే ఆ పరమేశ్వరుడని, నహ ధ్యహ అంటే మా బుద్ధులనని, ప్రచోదయాత్ అంటే చెప్పుకుంటున్నాం కదా, సత్కర్మలందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్థం చేయుగాక అని అర్థమట. అట్లా ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే చెప్పబడిందన్నమాట. ఈ మంత్రంలోని ప్రతి పదార్థానికి అర్థం ఇట్లా చెప్పబడింది. మన ఋషుల్లో వ్యాస మహర్షి గాయత్రికి బ్రహ్మకు భేదం లేదని చెప్పారు. అలాగే శృంగి మహర్షి ముక్తి పొందుటకు గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్రి మహర్షి కదా, ఆయనైతే ఈ జన్మ మరణముల బంధం నుండి విముక్తి లభించేస్తుందని చెప్పారు ఆయన. యాజ్ఞవల్క మహర్షి ఏమో గాయత్రి మంత్రం పాపములను నశింపచేస్తుందని చెప్పారు. భరద్వాజ మహర్షి పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుందని చెప్పారు. ఇట్లా అనేక మంది ఎంత గొప్పగానో చెప్పారు ఈ ఋషులందరూ. చరకుడేమో దీర్ఘాయువు కలుగుతుందని, వశిష్ఠ మహర్షి ఏమో పవిత్రులైపోతారు దుర్మార్గులైన అని చెప్పారు. అట్లాగే మహాదేవుడు ఏం చెప్పారు, గాయత్రి వేదములకు మాతని, ఈ జగత్తుకు గాయత్రి మాతయ్య అని. దయానంద మహర్షి కూడా ఎంతో గొప్పదని చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః.